హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. పిల్లలు, ఈ వీడియోలో మనం సిబిఎస్ఈకి చెందినటువంటి 9వ తరగతి R3 తెలుగు భాషకు సంబంధించినటువంటి తెలుగు వాచకం నుండి మొదటి పాఠమైనటువంటి అక్షరయానం అనే పాఠ్యభాగంలో రెండవ భాగమైనటువంటి గుణంతముల గురించి నేర్చుకుందాం. సరేనా? మరి వీడియోలోకి వెళ్ళాం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. సరేనా? జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి, శ్రద్ధగా విని నాతో పాటుగా చదవండి. ముందుగా కా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి గుణంతాలు చదవడం నేర్చుకోండి. కా, కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడి ఇస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకు రుత్వమిస్తే క్రు, కాకు రుత్వ దీర్ఘమిస్తే క్రూ, కాకు యత్వమిస్తే కే, కాకు యత్వ దీర్ఘమిస్తే కే, కాకు ఐత్వమిస్తే కై, కాకు వత్వమిస్తే కో, కాకు వత్వ దీర్ఘమిస్తే కో, కాకు ఔత్వమిస్తే కౌ, కాకు సున్నా ఇస్తే కం, కాకు విసర్గ ఇస్తే కహ. తరువాత గా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకోండి. గా, గాకు దీర్ఘమిస్తే గా, గాకు గుడి ఇస్తే గి, గాకు గుడి దీర్ఘమిస్తే గీ, గాకు కొమ్ము ఇస్తే గు, గాకు కొమ్ము దీర్ఘమిస్తే గూ, గాకు రుత్వమిస్తే గ్రు, గాకు రుత్వ దీర్ఘమిస్తే గ్రూ, గాకు యత్వమిస్తే గే, గాకు యత్వ దీర్ఘమిస్తే గే, గాకు ఐత్వమిస్తే గై, గాకు వత్వమిస్తే గో, గాకు వత్వ దీర్ఘమిస్తే గో, గాకు ఔత్వమిస్తే గౌ, గాకు సున్నా ఇస్తే గం, గాకు విసర్గ ఇస్తే గహ. తరువాత చ గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకోండి. చ, చాకు దీర్ఘమిస్తే చా, చాకు గుడి ఇస్తే చి, చాకు గుడి దీర్ఘమిస్తే చీ, చాకు కొమ్ము ఇస్తే చు, చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు రుత్వమిస్తే చ్రు, చాకు రుత్వ దీర్ఘమిస్తే చ్రూ, చాకు యత్వమిస్తే చే,
చాకు యత్వ దీర్ఘమిస్తే చే. చాకు ఐత్వమిస్తే చై. చాకు వత్వమిస్తే చో. చాకు వత్వ దీర్ఘమిస్తే చో. చాకు ఔత్వమిస్తే చౌ. చాకు సున్నా ఇస్తే చం. చాకు విసర్గ ఇస్తే చాహ. తర్వాత జా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి చక్కగా నేర్చుకోండి. సరే, జా. జాకు దీర్ఘమిస్తే జా. జాకు గుడి ఇస్తే జీ. జాకు గుడి దీర్ఘమిస్తే జీ. జాకు కొమ్ము ఇస్తే జూ. జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ. జాకు రుత్వమిస్తే జృ. జాకు రుత్వ దీర్ఘమిస్తే జృ. జాకు యత్వమిస్తే జే. జాకు యత్వ దీర్ఘమిస్తే జే. జాకు ఐత్వమిస్తే జై. జాకు వత్వమిస్తే జో. జాకు వత్వ దీర్ఘమిస్తే జో. జాకు ఔత్వమిస్తే జౌ. జాకు సున్నా ఇస్తే జం. జాకు విసర్గ ఇస్తే జహ. ఇప్పుడు టా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవండి. టా. టాకు దీర్ఘమిస్తే టా. టాకు గుడి ఇస్తే టీ. టాకు గుడి దీర్ఘమిస్తే టీ. టాకు కొమ్ము ఇస్తే టు. టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ. టాకు రుత్వమిస్తే ట్రూ. టాకు రుత్వ దీర్ఘమిస్తే ట్రూ. టాకు యత్వమిస్తే టే. టాకు యత్వ దీర్ఘమిస్తే టే. టాకు ఐత్వమిస్తే టై. టాకు వత్వమిస్తే టో. టాకు వత్వ దీర్ఘమిస్తే టో. టాకు ఔత్వమిస్తే టౌ. టాకు సున్నా ఇస్తే టం. టాకు విసర్గ ఇస్తే టహ. తరువాత డా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదువు నేర్చుకోండి. డా. డాకు దీర్ఘమిస్తే డా. డాకు గుడి ఇస్తే డి. డాకు గుడి దీర్ఘమిస్తే డి. డాకు కొమ్ము ఇస్తే డు. డాకు కొమ్ము దీర్ఘమిస్తే డూ. డాకు రుత్వమిస్తే డ్రు. డాకు రుత్వ దీర్ఘమిస్తే డ్రూ. డాకు యత్వమిస్తే డే. డాకు యత్వ దీర్ఘమిస్తే డే. డాకు ఐత్వమిస్తే డై. డాకు వత్వమిస్తే డో. డాకు వత్వ దీర్ఘమిస్తే డో. డాకు ఔత్వమిస్తే డౌ.
డాకు సున్నా ఇస్తే డమ్, డాకు విసర్గ ఇస్తే డహ. తర్వాత తా గుణంతం గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవడం నేర్చుకోండి. తా, తాకు దీర్ఘమిస్తే తా, తాకు గుడి ఇస్తే తి, తాకు గుడి దీర్ఘమిస్తే తీ, తాకు కొమ్ము ఇస్తే తు, తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ, తాకు రుత్వమిస్తే త్రు, తాకు రుత్వ దీర్ఘమిస్తే త్రూ, తాకు యత్వమిస్తే తే, తాకు యత్వ దీర్ఘమిస్తే తే, తాకు ఐత్వమిస్తే తై, తాకు వత్వమిస్తే తో, తాకు వత్వ దీర్ఘమిస్తే తో, తాకు ఔత్వమిస్తే తౌ, తాకు సున్నా ఇస్తే తం, తాకు విసర్గ ఇస్తే తహ. తర్వాత దా గుణంతం గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవడం నేర్చు. దా, దాకు దీర్ఘమిస్తే దా, దాకు గుడి ఇస్తే ది, దాకు గుడి దీర్ఘమిస్తే దీ, దాకు కొమ్ము ఇస్తే దు, దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూ, దాకు రుత్వమిస్తే ద్రు, దాకు రుత్వ దీర్ఘమిస్తే ద్రూ, దాకు యత్వమిస్తే దే, దాకు యత్వ దీర్ఘమిస్తే దే, దాకు ఐత్వమిస్తే దై, దాకు వత్వమిస్తే దో, దాకు వత్వ దీర్ఘమిస్తే దో, దాకు ఔత్వమిస్తే దౌ, దాకు సున్నా ఇస్తే దమ్, దాకు విసర్గ ఇస్తే దహ. తర్వాత నా గుణంతం గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చక్కగా చదవడం నేర్చుకోండి. నా, నాకు దీర్ఘమిస్తే నా, నాకు గుడి ఇస్తే ని, నాకు గుడి దీర్ఘమిస్తే నీ, నాకు కొమ్ము ఇస్తే నో, నాకు కొమ్ము దీర్ఘమిస్తే నో, నాకు రుత్వమిస్తే నృ, నాకు రుత్వ దీర్ఘమిస్తే నృ, నాకు యత్వమిస్తే నే, నాకు యత్వ దీర్ఘమిస్తే నే, నాకు ఐత్వమిస్తే నై, నాకు వత్వమిస్తే నో, నాకు వత్వ దీర్ఘమిస్తే నో, నాకు ఔత్వమిస్తే నౌ, నాకు సున్నా ఇస్తే నం, నాకు విసర్గ ఇస్తే నహ. తరువాత పా గుణంతం గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవండి, సరేనా?
పా, పాకు దీర్ఘమిస్తే పా, పాకు గుడి ఇస్తే పి, పాకు గుడి దీర్ఘమిస్తే పీ, పాకు కొమ్ము ఇస్తే పు, పాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ, పాకు రుత్వమిస్తే ప్రు, పాకు రుత్వ దీర్ఘమిస్తే ప్రు, పాకు యత్వమిస్తే పే, పాకు యత్వ దీర్ఘమిస్తే పే, పాకు ఐత్వమిస్తే పై, పాకు వత్వమిస్తే పో, పాకు వత్వ దీర్ఘమిస్తే పో, పాకు ఔత్వమిస్తే పౌ, పాకు సున్నా ఇస్తే పం, పాకు విసర్గ ఇస్తే పహ. తరువాత భా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవడం నేర్చుకోండి, సరేనా? బా, బాకు దీర్ఘమిస్తే బా, బాకు గుడి ఇస్తే బి, బాకు గుడి దీర్ఘమిస్తే బి, బాకు కొమ్ము ఇస్తే బు, బాకు కొమ్ము దీర్ఘమిస్తే బూ, బాకు రుత్వమిస్తే బ్రు, బాకు రుత్వ దీర్ఘమిస్తే బ్రూ, బాకు యత్వమిస్తే బే, బాకు యత్వ దీర్ఘమిస్తే బే, బాకు ఐత్వమిస్తే బై, బాకు వత్వమిస్తే బో, బాకు వత్వ దీర్ఘమిస్తే బో, బాకు ఔత్వమిస్తే బౌ, బాకు సున్నా ఇస్తే బం, బాకు విసర్గ ఇస్తే బహ. తర్వాత మా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవడం నేర్చుకోండి, సరేనా? మా, మాకు దీర్ఘమిస్తే మా, మాకు గుడి ఇస్తే మీ, మాకు గుడి దీర్ఘమిస్తే మీ, మాకు కొమ్ము ఇస్తే మో, మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ, మాకు రుత్వమిస్తే మ్రు, మాకు రుత్వ దీర్ఘమిస్తే మ్రూ, మాకు యత్వమిస్తే మే, మాకు యత్వ దీర్ఘమిస్తే మే, మాకు ఐత్వమిస్తే మై, మాకు వత్వమిస్తే మో, మాకు వత్వ దీర్ఘమిస్తే మో, మాకు ఔత్వమిస్తే మౌ, మాకు సున్నా ఇస్తే మం, మాకు విసర్గ ఇస్తే మహ. తర్వాత యా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చక్కగా చదవడం నేర్చుకోండి. యా, యాకు దీర్ఘమిస్తే యా, యాకు గుడి ఇస్తే ఈ,
యాకు గుడి దీర్ఘమిస్తే ఈ. యాకు కొమ్ము ఇస్తే యు. యాకు కొమ్ము దీర్ఘమిస్తే యూ. యాకు రుత్వమిస్తే ర్యు. యాకు రుత్వ దీర్ఘమిస్తే ర్యూ. యాకు యత్వమిస్తే ఏ. యాకు యత్వ దీర్ఘమిస్తే ఏ. యాకు ఐత్వమిస్తే యై. యాకు వత్వమిస్తే యో. యాకు వత్వ దీర్ఘమిస్తే యో. యాకు ఔత్వమిస్తే యౌ. యాకు సున్నా ఇస్తే యం. యాకు విసర్గ ఇస్తే యహ. తర్వాత రా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదవడం నేర్చుకోండి. సరే. రా. రాకు దీర్ఘమిస్తే రా. రాకు గుడి ఇస్తే రి. రాకు గుడి దీర్ఘమిస్తే రీ. రాకు కొమ్ము ఇస్తే రు. రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ. రాకు రుత్వమిస్తే రు. రాకు రుత్వ దీర్ఘమిస్తే రూ. రాకు యత్వమిస్తే రే. రాకు యత్వ దీర్ఘమిస్తే రే. రాకు ఐత్వమిస్తే రై. రాకు వత్వమిస్తే రో. రాకు వత్వ దీర్ఘమిస్తే రో. రాకు ఔత్వమిస్తే రౌ. రాకు సున్నా ఇస్తే రం. రాకు విసర్గ ఇస్తే రహ. తర్వాత లా గుణంతం గురించి చెప్తున్నాను. నాతో పాటుగా చదివి చక్కగా నేర్చుకోండి. లా. లాకు దీర్ఘమిస్తే లా. లాకు గుడి ఇస్తే లి. లాకు గుడి దీర్ఘమిస్తే లీ. లాకు కొమ్ము ఇస్తే లు. లాకు కొమ్ము దీర్ఘమిస్తే లూ. లాకు రుత్వమిస్తే లు. లాకు రుత్వ దీర్ఘమిస్తే లు. లాకు యత్వమిస్తే లే. లాకు యత్వ దీర్ఘమిస్తే లే. లాకు ఐత్వమిస్తే లై. లాకు వత్వమిస్తే లో. లాకు వత్వ దీర్ఘమిస్తే లో. లాకు ఔత్వమిస్తే లౌ. లాకు సున్నా ఇస్తే లం. లాకు విసర్గ ఇస్తే లహ. తర్వాత వా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి. వా. వాకు దీర్ఘమిస్తే వా. వాకు గుడి ఇస్తే వి. వాకు గుడి దీర్ఘమిస్తే వి. వాకు కొమ్ము ఇస్తే వు. వాకు కొమ్ము దీర్ఘమిస్తే వు. వాకు రుత్వమిస్తే వృ.
వాకు రుత్వ దీర్ఘమిస్తే వ్రూ. వాకు యత్వమిస్తే వే. వాకు యత్వ దీర్ఘమిస్తే వే. వాకు ఐత్వమిస్తే వై. వాకు వత్వమిస్తే ఓ. వాకు వత్వ దీర్ఘమిస్తే ఓ. వాకు ఔత్వమిస్తే వౌ. వాకు సున్నా ఇస్తే వం. వాకు విసర్గ ఇస్తే వహ. తర్వాత షా గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా మీరు కూడా చదవడం నేర్చుకోండి. షా. షాకు దీర్ఘమిస్తే షా. షాకు గుడి ఇస్తే షి. షాకు గుడి దీర్ఘమిస్తే షీ. షాకు కొమ్ము ఇస్తే షూ. షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ. షాకు రుత్వమిస్తే శ్రు. షాకు రుత్వ దీర్ఘమిస్తే శ్రూ. షాకు యత్వమిస్తే షే. షాకు యత్వ దీర్ఘమిస్తే షే. షాకు ఐత్వమిస్తే షై. షాకు వత్వమిస్తే షో. షాకు వత్వ దీర్ఘమిస్తే షో. షాకు ఔత్వమిస్తే షౌ. షాకు సున్నా ఇస్తే షం. షాకు విసర్గ ఇస్తే షహ. తర్వాత సా గుణంతం గురించి చెప్తున్నాను. నాతో పాటుగా చదివి నేర్చుకోండి. సా. సాకు దీర్ఘమిస్తే సా. సాకు గుడి ఇస్తే సి. సాకు గుడి దీర్ఘమిస్తే సి. సాకు కొమ్ము ఇస్తే సు. సాకు కొమ్ము దీర్ఘమిస్తే సూ. సాకు రుత్వమిస్తే సృ. సాకు రుత దీర్ఘమిస్తే సృ. సాకు యత్వమిస్తే సే. సాకు యత్వ దీర్ఘమిస్తే సే. సాకు ఐత్వమిస్తే సై. సాకు వత్వమిస్తే సో. సాకు వత్వ దీర్ఘమిస్తే సో. సాకు ఔత్వమిస్తే సౌ. సాకు సున్నా ఇస్తే సం. సాకు విసర్గ ఇస్తే సహ. తర్వాత హ గుణంతం గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి మీరు కూడా చదవడం నేర్చుకోండి. సరేనా? హ. హాకు దీర్ఘమిస్తే హా. హాకు గుడి ఇస్తే హి. హాకు గుడి దీర్ఘమిస్తే హీ. హాకు కొమ్ము ఇస్తే హు. హాకు కొమ్ము దీర్ఘమిస్తే హూ. హాకు రుత్వమిస్తే హృ. హాకు రుత్వ దీర్ఘమిస్తే హ్రూ. హాకు యత్వమిస్తే హే. హాకు యత్వ దీర్ఘమిస్తే హే. హాకు ఐత్వమిస్తే హై.
హాకు వత్వం ఇస్తే హో, హాకు వత్వ దీర్ఘమిస్తే హో, హాకు ఔత్వం ఇస్తే హౌ, హాకు సున్నా ఇస్తే హం, హాకు విసర్గ ఇస్తే హహ. విన్నారు కదా పిల్లలు, అన్ని గుణంతాలని ఒకే వీడియోలో మీకు అందించడం అనేది జరిగింది. బండిరా మరియు అలా అనే గుణంతాలు ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే అలా గుణంతము లా గుణంతము ఒకేలా ఉంటుంది చదవడానికి, బండిరా గుణంతము రా గుణంతం కూడా చదవడానికి ఒకేలా ఉంటుంది. అందుకని ఆ రెండు గుణంతాలని ఇక్కడ తీసివేయడం జరిగింది. మరియు అక్ష లేదా అక్ష అనే గుణంతం అది సంయుక్త అక్షరం కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరగలేదు. అందరికీ అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.